ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. నా పూర్తి పేరు మేరీ రత్నకుమారి. అప్పటి వరకు ఎస్ఐ నాతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన ముఖ దర్శనం నాకు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ముగ్గురు వ్యక్తులు తెల్లని వస్త్రాలు వేసుకుని నేనున్న బెడ్ దగ్గరికి వస్తున్నారు. నేను అంటున్న వారితో, అయ్యా మీరెవరో నాకు తెలియదు గాని మీ వస్త్ర కాంతినే చూడలేకపోతున్నానండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆ వస్త్ర కాంతి ఎలా ఉందంటే మిట్ట మధ్యాహ్న సూర్యుని కాంతి వలె ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. సూర్యుని కళ్ళెత్తి చూడగలుగుతావా? ఏమవుతుంది? కళ్ళల్లోంచి కన్నీళ్లు వచ్చేస్తాయి. నేను అంటున్నాయ్యా మీ వస్త్ర కాంతినే నేను చూడలేకపోతున్నానంటే వారు నా దగ్గరికి వచ్చారండి. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. అంటే ఎస్. అన్ని సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. ఎందుకు? ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి? రెడ్ ప్యాకెట్, గ్రీన్ ప్యాకెట్, ప్యారడైజ్ ప్యాకెట్, ఏ ప్యాకెట్ కావాలి నీకు? నాకు బకెట్ కాదు, బిర్యానీ. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎప్పుడు ఏసైకే చెయ్యంట, నాకు చేయకొట్టు. నీకు చేయి కొట్టాలనా? చూడండి అత్తయ్య రెండు చెవులు మూసుకుంటుంది. ఇక భయ్యాలు ఏసయ్యకు సాష్టాంగ పడుతున్నాయే. నోరు మూసుకురండు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఇక వెళ్ళిపో. చూడండి దయ్యం పశ్చాత్తాపడింది. అయితే వెళ్ళి పుల్ల ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి. ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? చాలా ఫ్రీగా ఉంది అయ్యగారు. ఫ్రీగా ఉందమ్మా. ఇది బిర్యానీ కావాలమ్మా? నేను అడగలేదు కదా అయ్యగారు. నువ్వు అడగలేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నువ్వు అడగలేదమ్మా? ఇప్పటిదాకా నువ్వు బిర్యానీ కావాలన్నావు కదమ్మా. నేను మిమ్మల్ని అడగలేను అయ్యగారు. దేవుడు అంటున్నాడు, చెప్పు. నువ్వు దశమ భాగం ఇస్తే ఓహో నీ పొలం మీదకి వచ్చే పురుగులన్నిటిని నేను గద్దించేస్తాను. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. మందు కొట్టక్కర్లేదు, నేనే గద్దించేస్తానంటున్నాడే. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఓ చీపురు పట్టుకొని వచ్చిందండి వయ్యారి. ఆ చీపురు మూల పట్టుకొని అలా అలా దుడిచేస్తున్నాను చాలా స్పీడ్ గా. నా చెయ్యి అంత ఎర్రగా అయిపోయింది. నాకు నొప్పి వచ్చేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నొప్పి వచ్చేస్తుంటే వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ పట్టుకోకూడదమ్మా చీపురు, కొంచెం కింద. నాకైతే అప్పటి వరకు అంత అంటే చీపురు అక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, ఇక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, అది నాకు తెలియదు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అక్కడ పట్టుకో, ఒక చీపురు కొంచెం ముందు పట్టుకో, కొంచెం కిందకి పట్టుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటదంటే. ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్య, ఎంత చీపురు పట్టుకోవడం కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావా నాయన. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజంగా యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా? నాకు తెలీదమ్మా, తెలీదు, అంటే విన్నాను అని నన్ను అడిగారు. నన్ను ఎలా ఉంటారో తెలిసింటే చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ తెలిసేమో అలా అన్నాను. నాకు అర్థం కాలేదు సార్. పెయింటింగ్స్ లోను ఫొటోస్ లో చూసినట్టే కదా ఆయన మీకు కనిపించారు అలా అని. అవునా? అని అంటే అవును అలాగే కనిపించారు, కానీ కళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండింది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఈ
కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా